కి మరి ఎంత గౌరవం ఉందో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్క పనితో మనందరికీ కూడా తేట తెల్లమైంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది 2 గంటల తర్వాత సంతాప సభలో ఎవరైతే పరమపదించారో వాళ్ళిద్దరికీ సంతాప సభలాగా కూడా ఉంది. ఆ తర్వాత జనవరి 2వ తారీఖుని మరి గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని సభని వాయిదా వేయటం జరిగింది. ఇక మనకు తెలుసు 2 నుంచి 7 వరకు మరి కొనసాగే అవకాశం ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ తను మరి నందినగర్లోని తన జూబ్లీహిల్స్లోని నందినగర్కి తన నివాసానికి చేరుకోవటం అయితే జరిగింది. మరి చూడాలి 2వ తారీఖునైనా కేసీఆర్ వస్తారో మరి రారో అనేది. కానీ సమస్యల పట్ల మాట్లాడడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కృష్ణానదీ జలాల విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది అనడం కంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి పార్టీల పరంగా కాకుండా తెలంగాణ ప్రజల వాయిస్గా వినిపించి మన తెలంగాణ బిడ్డలకు రావాల్సిన న్యాయమైన వాటాని తెచ్చుకోవాలని చెప్పి మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఆకాంక్షిస్తున్నారు. దానికి సరిపడే అనుగుణంగానే తదుపరి సభలో జరగాలని కోరుకుంటున్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇది కాకుండా మనకి రావాల్సిన ఏంటన్న దాని మీద ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళితే తెలంగాణ బిడ్డలకి అది మంచి చేకూరుతుంది అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అది జనవరి 2వ తారీఖున జరిగేది. మరి ఇప్పుడైతే ఏం జరుగుతుంది? ఇప్పుడైతే ఈ 2 గంటల పాటు మరి కేసీఆర్ జస్ట్ 3 నిమిషాలు వెళ్ళిపోవడం, మరి కొన్ని విమర్శలు అయితే తావిచ్చడం అయితే అయింది. ఈ మాత్రం రావడానికైనా, ఈ మాత్రం 3 నిమిషాలు ఉండటానికైనా ఎంతసేపు వచ్చిందని బయట రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్న పరిస్థితిని మనం అయితే చూస్తాం. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం రాశారు, ప్రచురించారు. కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటుకెళ్ళి నమస్కారం, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాకబు నమస్కారం చేసి కరచాలం అందించిన కేసీఆర్, రేవంత్ది పాలమూరు ప్రేమతత్వం అంటూ ప్రశంసలు. నాడు అందశ్రీ వద్ద, నేడు కేసీఆర్ వద్ద మనసు గెలిచావు రేవంత్ అన్నా అంటూ వ్యాఖ్యలు. సభలో సంభ్రమం. 2 నిమిషాలకే సభ నుండి వెళ్ళిపోయిన కేసీఆర్. నెట్టింట బయట అంతా ఇదే చర్చ. మనం చెప్పుకున్నాం కదా. ఇక సభలో ఓ ఆకట్టుకునే సన్నివేశం జరిగింది. అది ఆకస్మికంగా అలా జరిగిపోయింది అంతే. పక్క రాష్ట్రంలో కనబడని ఆత్మీయత, అపూర్వ ఘట్టం తెలంగాణ అసెంబ్లీలో కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తానే స్వయంగా వెళ్ళి నమస్కారం చేయడంతో పాటు కరచాలనాన్ని అందించారు. కేసీఆర్ కూడా సభానాయకుడిని చూసి అంతే గౌరవంగా లేచి నిలబడి స్పందించారు. కరచాలనం అందించారు. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా పలకరించారు. ఈ దృశ్యం తెలుగు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా అయితే మారింది. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి దూషించుకున్న, ఆవేశపడ్డ, పగలు ప్రతీకారాలు ఉండవని మరోసారి రుజువయ్యింది. చాలా మరి ఇది గ్రేట్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మరి పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష నాయకులు అసలు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాత ఆయన ఎలా గౌరవించాలి, ఏం చెయ్యాలి అన్న దాన్ని మరి ఏ రకంగా మేము ఎంత బాగా గౌరవిస్తాం అన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందరికో స్ఫూర్తినిచ్చారు, ఎందరికో మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా కనిపించారు. కానీ సీఎం కేసీఆర్ కేవలం 2 నిమిషాలకే మరి బయటికి వెళ్ళిపోవడాన్ని మరి ఎవరు కూడా హర్షించట్లేదు. ఈ మాత్రం దానికి కనీసం సభ జరిగిందే కాసేపు, ఆ కాసేపు కూడా కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని సొంత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే మరి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని చూస్తే మనం కేసీఆర్ ఇలా చేయకుండా ఉండాల్సింది మరి అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సభ జరిగిన తీరు నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా మరి ఆత్మీయంగా కరచాలం అందించడం, మరి మీ హెల్త్ ఎలా ఉంది అంటే గతంలో సీఎం కేసీఆర్ ఏదైతే ఉన్నారో ఆయనకి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన కింద పడిపోవటం, ఆ తర్వాత ఎన్ని చకచకా జరిగిన హెల్త్ బాగాలేదు, ఆయన హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. 1-2 సార్లు మనకు హాస్పిటల్ పాలవటం కూడా మనం చూసాం. కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించేటప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క మనసును గెలుచుకుని సీఎం అంటే మరి ఇలా ఉండాలి అని రేవంత్ 100కి 100 మార్కులు తెచ్చుకుంటారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మీరేమనుకుంటున్నారో ఈ సందర్భం గురించి, నిన్న సభ జరిగిన తీరు గురించి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి, అదేవిధంగా మరి కేసీఆర్ ఈ రకంగా 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడాన్ని ఏ రకంగా చూస్తారో మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి న్యూస్ చూస్తే
ఇక అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని మరియు చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు సభను ఉలిక్కిపడేలా చేశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ తరహాలోని నియోజకవర్గ పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. గత ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రజాప్రతినిధి అయ్యుండి బాంబులు పెట్టి పేల్చారు అనే పదజాలాన్ని ఎలా వాడతారని వారు ప్రశ్నించారు. సభలో అశాంతిని ప్రేరేపించే విధంగా ఉన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎన్నికల సమయంలో కుంగిపోయాయి. అది నిర్మాణ లోపం కారణంగానే కుంగిపోయిందని నిపుణులు నివేదిక ఇచ్చారు. ఈ అంశం రాజకీయ చర్చ కావడంతో పాడి కౌశిక్ రెడ్డి పేల్చేశారన్న ఆరోపణలు తెరపైకి తెచ్చారు. సభలో మర్యాదపూర్వకంగా పదజాలం వాడాలని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అధికార పక్షం హెచ్చరించింది. ఈ పరిణామాలతో సభలో కొద్దిసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి ఈయన గురించి మరి మనకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఈయన గెలిచిన తీరును కూడా అందరూ అనేక తప్పుపట్టారు. ఎందుకంటే తాను సూసైడ్ చేసుకుంటాను ఈసారి నేను గెలవకపోతే అని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక రకంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం ఎవరైనా నేను ఈ మంచి పని చేశాను నాకు ఈ ఓటేయండి అని అడుగుతారు. మీరు ఓటే అయిపోతే నాకు మరణమే శరణ్యం అని చెప్పి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి ఏంటి మాటలు, ఏంటి రకంగా ఉండటం. మరి నిజంగా బాంబులు పెట్టి పేల్చేస్తే మరి ఇప్పటి వరకు అధికారుల యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, మరి ఇదంతా కూడా ఒక రాజకీయంగా మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడని కాంగ్రెస్ నాయకులందరూ పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతని హెచ్చరించడం అయితే జరిగింది. మరి పాడి కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటాన్ని మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది ఒక ఆమోదయోగ్యమా? మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి జనవరి 2 నుంచి 7 వరకు తెలంగాణ అసెంబ్లీకి సమావేశాలు. బీఎస్సీ సమావేశం అనంతరం స్పీకర్ నిర్ణయం. తొలి రోజు 2 గంటల పాటు సాగిన శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే మండల సభ్యులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం పలు ఆర్డినెన్స్ ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ 0 అవర్ను కొనసాగించగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ అసెంబ్లీ సమావేశాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ పని దినాలు ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు. 15 రోజుల సమావేశాలు జరపాలని బీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టామని వివరించారు. వారం రోజుల పాటు జరిపి మళ్లీ బీఎస్సీ పెడతామని స్పీకర్ చెప్పారన్న హరీష్ రావు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేంత వరకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారని ఆయన విషయాన్ని వివరించారు. మరి గతంలో కాంగ్రెస్ అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించాలని బట్టి విక్రమార్క అన్నారని హరీష్ గుర్తు చేశారు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము బాయ్కాట్ చేయాలని అడిగాను అని చెప్పి హరీష్ రావు మాట్లాడారు. మరి ఇప్పుడు మా ఇల్లు మీకు ఎంత దూరమో మీ ఇల్లు మాకే ఎంత దూరం అంటానికి మరి సరిపోతుంది. బట్ మరి హరీష్ రావు గతంలో మీరు ఈ రకంగా పీపీటీ మరి ఎందుకు